అమ్మా లేచావా? తమ్ముడు కూడా లేపో, సూర్యుడు వచ్చేసాడు, భార్యుడు పొద్దెక్కింది, పూజ టైం అయింది, ఇంకెప్పుడు చేసుకుంటారు? లే, తమ్ముడు కూడా లేపో, నువ్వు వెళ్ళి తలకు పోసుకోపో. స్నానం అయిపోయిందా? ఎల్లు. నిక్కరు చొక్కా ప్యాంటు చొక్కా కాకుండా ఆ గదిలో మంచం మీద నీకు కొత్త డ్రెస్ పెట్టా, అది వేసుకో. తమ్ముడు వెళ్ళాడా స్నానానికి? వెళ్ళమని తొందరగా. ఇదిగో ఇట్లా, ఇదిగో ఇది తీసుకెళ్ళి, దీంట్లో దేవుడు పూలు సామాన్లు ఉన్నాయి, ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టి దేవుడి దగ్గర వస్తాను. ఇగో దా, ఇగో నాన్న ఇట్లా, ఇగో ఇటు వచ్చి పట్టుకో, అక్కడ పెడితే దేవుని దీని మీద పెట్టుకుందాం. దా పట్టుకో, అక్కడ పట్టుకో. ఆకలేస్తుందా? పూజ అయ్యేదాకా ఏం తినకూడదు కదమ్మా, కొంచెం పాలిస్తా నాకు, ఇంకేం తినకు. ప్రసాదాలు ఏంటా? ఇదిగో పర్వాణం, పులిహోర రెడీ అయిపోతోంది, ఉండ్రాళ్ళు, కుడుములు. నీకు పునుగులు కావాలా? అమలు, కుక్కర్ 3 విజిల్స్ వస్తే కట్టేసే, నేను చీర మార్చుకుని వస్తాను, పూజ స్టార్ట్ చేద్దాం, సరేనా? ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః. ఆ పూలు అక్కడ దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకోండి. దేవుడికి దండం పెట్టుకో, బాగా చదువుకోవాలి స్వామి, మంచి మార్కులు రావాలి అని దండం పెట్టుకో. ఇక రండి, ముగ్గురు వచ్చి వడపప్పు ప్రసాదం తీసుకోండి. ప్రసాదాలు తిన్నాక అందరు వచ్చి దేవుడి దగ్గర అక్షంతలు వేసుకోండి. ఇవాళ చంద్రుని చూడొద్దు, సాయంత్రం బయటికి వెళ్ళొద్దు ఎవరు, ఓకే? కుడుములు ఎంత బాగున్నాయో కదా, పులిహోర కూడా బాగా ఉంది. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.